దయచేసి అందరూ రెండు చేతులపై పెట్టి స్తుతించగలరా? కొంచెం గట్టిగా చెప్పగలరా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలారా, గడిచిన 3 నెలలు కూడా ప్రభు ఆయన యొక్క కృపలో భద్రపరిచి ఈ 4వ నెలలో కూడా మరొకసారి అందరూ కూడుకుని ఉపవాసంలో ప్రతి నెల జరుగుతున్నది ఉపవాస ప్రాంతంలో సంఘమంతా కూడుకుని ఉంటారు కదా. ప్రభు సన్నిధిలో మనము ఉపవాస ప్రార్థన చేయడానికి వచ్చాము. ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉపవాస ప్రార్థన చేసిన మహాభక్తులైన వారు, భక్తులంటే వారు ఎంతో మంది ఉన్నారు. వారు వారి కుటుంబాలని, అలాగే వారి గ్రామాలని, వారి దేశాలని, వారి జీవితాలని కాపాడుకోవడానికి ఎంతో బలమైన ఉపవాస ప్రార్థన చేయడం మనం బైబిల్ గమనించారు. చాలా మంది ఉపవాస ప్రార్థనకి రారు, చాలా మంది స్వస్థత ప్రార్థనకి వెళ్తారు, లేకపోతే వేరు వేరు ప్రార్థనలకు వెళ్తుంటారు. కనుక ఉపవాస ప్రార్థనలకు రాను సాతాను కూడా రానికుండా ఆయన ఏం చేస్తాడంటే ఆటంకపరుస్తుంటాడు. కనుక ప్రేమించి దేవుని సంగమా దయచేసి ఉపవాస ప్రార్థనలో విజయం ఉన్నది. ఉపవాస ప్రార్థనలో ఉండగా కుటుంబానికి ఎంతో ఆత్మీయత ఉపవాస ప్రార్థనలో ఉంది. కానీ ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు ఓన్లీ ఆడవాడికి ఉపవాస ప్రార్థన, మగవాడికి ఉపవాస ప్రార్థన అవసరం లేనట్టుగా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన సంఘంలో పాస్టర్గా చెప్తారో అప్పుడు మరి సమాజం అంతా కూడా, సంఘం అంతా కూడా రావాలి. సంఘం అంటే ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు కూడా అని విషయాన్ని మీరు నా సంఘంలో మన సహోదరులు గ్రహించలేకపోతున్నారు. ఉపవాస ప్రార్థనలో వారి జీవితాలు మార్చుకోగలరు. ఉపవాస ప్రార్థనలో వారి ఆత్మీయతలు ఉండగలరు. ఉపవాస ప్రార్థనలో వారి జీవితాలు దేవునికి దగ్గరగా ఉండగలుగుతారు. కనుక అలాంటి వర్తమానాలను దేవుడు ఉపవాస ప్రార్థనలో ఆయన ప్రకటన చేస్తాడు. ఆ యొక్క ఈ రోజున మీ కుటుంబాల్లో పురుషులైన వాళ్ళు బాధపడగల కారణం ఉపవాస ప్రార్థనలో పాల్గొనడమే. మీ కుటుంబాల్లో చాలా మంది ఇంకా మారుమనసు పొందకపోవడం, దేవునికి వ్యతిరేకమైన జీవితాలు లోకంలో ఉండడం గల కారణం ఏంటంటే వాళ్ళు పాల్గొనవలసింది ప్రార్థనా కూటాల్లో పాల్గొనడమే. మీరు అనుకుంటున్నారు వాదించే ₹10 మా జీవితానికి సరిపోతుందే, ఉపవాస ప్రార్థనకి మేము వెళ్తే సరిపోతుందే అనుకుంటున్న స్త్రీలందరికీ, కుటుంబంలో తల్లిదండ్రులందరికీ నేను చెప్పే మాట ఏంటంటే వారి జీవితం రూపాయి కంటే విలువైందని గ్రహించినట్టు ఏ తల్లైతే ఆ రోజు ఆ యొక్క పని మనకు అవసరం లేదు, ఆ పని మనకి ఆశీర్వాదం తెచ్చిపెడుతుందని, ఉపవాస ప్రార్థన మాత్రమే ఆశీర్వాదం తెచ్చిపెడుతుందని గ్రహించాలి, వాళ్ళు నడిపించాలి. అలాగే నేను ఎన్నో మాటలు చెప్పాను, కానీ మీలో ఒకరు కూడా మీరు మీ బిడ్డలను సిద్ధపరిచేటువంటి అనుభవాలు మీలో కనిపించట్లేదు. గల కారణం ఏంటి అంటే మీలో మొట్టమొదటి ఆత్మీయత లేదు, మీలో సరైన విధానం లేదు, మీలో సరైన దేవుని మీద అవగాహన అనగా దేవుడు చెప్పినట్లుగా భక్తి చేస్తున్నారు, కానీ ఆ భక్తులను శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు. అందుకని మీరేం చేస్తున్నారో తెలుసంటే
అనమాట. మీ కుటుంబాన్ని దేవుని దగ్గరికి నడిపించలేకపోతున్నారని మీ అందరికీ ప్రేమతో మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరంలో గతించిన సంవత్సరాల్లో ఎన్నో ఉపవాస ప్రాంతాలు జరిగాయి. మరి ఎంతమంది వచ్చారు కనుక జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ సంవత్సరంలో ఈ ఉపవాస ప్రాంతాలు ఎందుకు పెడుతున్నాం? సంఘ శ్యామ అంటే సంఘం అంటే ఎవరు? మీరు, మీ పిల్లలు, మీ కుమార్తెలు, మీ భర్తలు, అనగా మీ కుటుంబంలో వాళ్ళందరూ. మరి సంఘ శ్యామాభివృద్ధి అంటే మీ కుటుంబం సంగతి కూడా తెలుసుకుని కూడా చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. వారు ఏం చేస్తున్నారంటే ఆడే వస్తాడులే, ఆడే మరి మా మాట లేదులే అని ఆలోచన ఉద్దేశంతో వాళ్ళని చేయించిపెట్టేస్తున్నారు. దేవుని పిల్లల మీరు చేయించిపెట్టి పర్వాలేదు, కానీ దేవుడు చేయించిపెట్టి మాత్రం చాలా ప్రమాదమని మీకు నేను తెలియజేస్తున్నాను. మనం విడిచిపెట్టేసిన పర్లేదు, వాడు ఎదుగుని తప్పించుకుంటారు. కానీ దేవుడు విడిచిపెట్టడానికి చాలా కష్టం, తప్పించుకోవడం కష్టం. అయితే వాళ్ళు తప్పించుకోవాలంటే దేవుని యొక్క వాక్యం, ప్రార్థన, ఉపవాసాలు పాల్పొందాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వర్తమానం అంశం ఏమిటి అంటే ఉపవాస ప్రార్థన ఎందుకు? ఉపవాస ప్రార్థన ఎందుకు? ఎవరిని మనం గుడి వచ్చినట్టు మనందరం ఉపవాస ప్రార్థన చేస్తాం, సంఘంలో ఉపవాస ప్రార్థన చేస్తాం, ఇంటికాడ ఉపవాస ప్రార్థన చేస్తాం, ఆయా సమాజంలో ఉపవాస ప్రార్థన చేస్తాం అనేది ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మీరు అంశం రాసుకున్నప్పుడు, పెట్టుకున్నప్పుడు, అనగా మీరు చదువుతున్నప్పుడు ఆ మాటలన్నీ కూడా మీరు జాగ్రత్తగా రాసుకోండి. ఉపవాస ప్రార్థన ఎందుకంటే మొట్టమొదటి నెంబర్ 1, పాపమును ఒప్పుకుంటూ ఉపవాసం చేయవలెను. ఏం ఒప్పుకోవడానికి ఉపవాస ప్రార్థన చేస్తుంది? ఇందుకు మీ పిల్లలు రావాలి, మీ అమ్మస్తులు రావాలి, ఇందుకు మీ యొక్క కుమార్తెలు రావాలి, మీ కుమారులు రావాలి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు రావాలి, చుట్టుపక్కల వాళ్ళు రావాలి, సంఘం రావాలి. అంటే అనగా పాపమును ఒప్పుకున్నటకు ఉపవాసం చేయాలి. ఉపవాసం దేనికి చేస్తారు అంటే ఎక్కువగా మాకు ఆ కార్యాలు జరగాలి, మా బిడ్డలు బాగోవాలి, మా ఆరోగ్యాలు బాగోవాలి, నా యొక్క పరిస్థితి బాగోవాలి, మాకు ధనభాగం రావాలి, మంచి కట్టుకోవాలి, మళ్ళీ ఈ కార్యాలు జరగాలని ఉపవాస ప్రార్థనలకు వస్తుంటారు. అది కరెక్ట్ కాదు. అయితే అది చెయ్యాలి, ఆ విషయాలతో అడగాలి. అయితే మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే దేవుని బిడ్డలారా, ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు, పాపమును ఒప్పుకుంట ఉపవాస ప్రార్థన చేయాలి. దేవుని వాక్యము సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథాన్ని తెరిచి 7వ అధ్యాయాన్ని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. దయచేసి ఈ సమయంలో 7వ అధ్యాయంలో నుండి 5, 6 వచనాలు చదువుతాం. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనందుని. ఇక్కడ ఒక ప్రవక్త కనబడుతున్నాడు, ఆయన పేరు సమూయేలు. ఈ సమూయేలు దైవజనుడు, ప్రవక్త, న్యాయాధిపతి, దేవుని సన్నిధిలో ఒక ప్రార్థనాపరుడై ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు పిలుపునందిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు పిలుపునందిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని సంఘానికి దేవుడు పిలుపునందిస్తున్నాడు. ఎవరైతే, ఏ ఇశ్రాయేలీయులైతే, ఏ సంఘమైతే, ఏ సమాజం అయితే పిలుపునందుకుంటారో ఆ పిలుపు మేరకు ఆయన దగ్గరకు వస్తారు.
ప్రార్థనలో సిద్ధపడతారో దేవుడు వారి పట్ల దేవుడు సహాయం చేస్తాడు. ఏంటి అంటే వచ్చిన వారు పాపాలు ఒప్పుకుని ఉపవాసం చేస్తే వారు ఎంతగానో ప్రభు నామమున వాళ్ళు రక్షణ పొందుతారు. వారి జీవితాలు మార్చుకుని సంఘంలో, సమాజంలో, కుటుంబంలో వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు. అంతకంటే మంచిది ఉందండి. మన బిడ్డలు మారడం, మన భర్తలు మారడం, మన కుటుంబాలు మారడం, మన సమాజం మారడం, మన సంఘం మారడం అనే విషయంలో ఆలోచన చేస్తే దేవుడు అంతటా సమూయేలు ఇశ్రాయేలు వారందరినీ మిస్పాకు పిలవనంపుడి ఇక్కడ కనబడుతుందండి. ఒక చోట అది మిస్పా, అదే దేవుని సన్నిధి ఉండే చోటు, అనగా ప్రార్థనా స్థలము. అది మిస్పా అనే చోటు. అక్కడ ఇశ్రాయేలీయులకు ఇంకా మందిరం లేని సమయంలో అక్కడ దేవుని అర్పణలు, దేవుని ప్రార్థనలు అక్కడ జరిగించడం జరుగుతుంది. అక్కడ యాజకుడు ఏంటి అనగా సమూయేలు ఉన్నాడు. అంతకు ముందు కూడా మరి ఒక యాజకుడు ఉన్నాడు. ఎవరంటే ఏలి అనేటి దైవజనుడు అక్కడ ఉన్నాడు. అయితే ఈ ప్రవక్తకు దేవుడు మాట్లాడాడు, ఇశ్రాయేలు వారులారా దయచేసి మీరు దేవునికి దూరమయ్యారు, ఇశ్రాయేలు వారులారా దేవుని ఆజ్ఞలకు దూరమయ్యారు, ఇశ్రాయేలు వారులారా మీ కుటుంబాలన్నీ కూడా దేవునికి అంగీకారంగా జీవించలేదు. అందుకే మీకు శ్రమలు కలుగుతున్నాయి, మీకు ఇబ్బందులు కలుగుతున్నాయి, మరి ఇతర సమస్యలు కలుగుతున్నాయి. చాలా చాలా పరిస్థితులు మీ మీదకి, శత్రువులు మీ మీదకి వస్తున్నారు కనుక. అయితే ఆ పరిస్థితిలో మీరు తప్పించుకోవడానికి ఒకటే మార్గం ఉంది. మీకు రక్షణ కలగడానికి, మీ కుటుంబానికి రక్షణ కలగడానికి, మీ బిడ్డలకు రక్షణ కలగడానికి ఒకటే మార్గం ఉంది. రండి ఒక చోటకి, అదే మిస్పా అనే చోటికి అంటున్నాడు. నేను మీ పక్షమున యెహోవా ప్రార్థన చేస్తానని చెప్పగా అందరూ స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాడు? మీరందరూ కూడి వస్తే, మీరందరూ కూడా మంచి ప్రార్థనలో పాల్గొంటే నేను మీ కొరకు ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాడు. ఎవరు చేస్తాడు? దైవజనుడు ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలోచించి సహాయం చేస్తాడు. అయితే వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి అని 7-6 రోజులు చెప్తాడు. వారు మిస్పాలో కూడుకున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ ప్రకటన ఇప్పుడైతే ఇశ్రాయేలు దేశంలో యూదా వారందరికీ అనగా ప్రవక్త యొక్క మాట వినబడిందో, ప్రవక్త యొక్క మాట వినబడిన తర్వాత వెంటనే ఎవరికి వాళ్ళే సిద్ధపడి శుద్ధి చేసుకుని ఆ మిస్పాలోనికి, ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలోనికి అందరూ, చిన్నలు పెద్దలు అనగా ఎవరొస్తారు అందరూ కూడా కూడి వచ్చి అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు ఎందుకు వచ్చారంటే అంతకు ముందే వాళ్ళకి చాలా శ్రమలు పడుతున్నారు, చాలా కష్టాలు పడుతున్నారు. ఎందుకంటే దేవుని విడిచిపెట్టింది ఇశ్రాయేలు, దేవుని విడిచిపెట్టిన యవనస్తులు, దేవుని విడిచిపెట్టిన స్త్రీలు, దేవుని విడిచిపెట్టిన పురుషులు, కుటుంబాలని కూడా విడిచిపెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా ఉన్న సమయంలో వారి మిస్పాలో కూడుకుని నీళ్లు చేది. దేవుని స్తోత్రం చెప్పండి. చేసేదండి నీళ్లు చేది అంటే వాళ్ళు శుభ్రంగా పరిశుద్ధంగా శరీరములను చేసుకుని మంచి వస్త్రాలు ధరించి వాళ్ళు కాళ్ళు చేతులను వారి శరీరాలను శుభ్రం పడుకుని ఏమయ్యారు? యెహోవా సన్నిధిని కుమ్మరించి అనగా ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకుని. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు రావాలి సంఘం? ఎందుకు రావాలి సంఘంలో నుండి సహోదరి ఎందుకు రావాలి? ఏమండి ఉపవాస ప్రార్థన పాస్టర్గా చెప్పాడంటే యవనస్తులైన వాళ్ళు, పురుషులైన వాళ్ళు ఎందుకు రావాలి అంటే వారిలో ఇంకా పాపం ఉంది, ఇంకా అన్యాయం ఉంది, ఇంకా అక్రమం ఉంది, ఇంకా లోకం ఉంది, ఇంకా లోకంలో పరిస్థితులు చాలా చాలా రకరకాలుగా వాడుతారు కనుక వాళ్ళు ఆయన సన్నిధిలో
చేస్తాడు. కనుక వారి వారి పాపాలు ఒప్పుకునే స్థలము దేవుని యొక్క సన్నిధి, ఉపవాస ప్రార్థన. అర్థమవుతుంది. ఉపవాస ప్రార్థనలోనే వారి జీవితాన్ని కడుక్కోగలరు. ఇక్కడ నీటితో కడుక్కున్నట్టుగా వారి జీవితాలు వాక్యం చేత, ఉపవాసం చేత వారు కడుక్కోగలుగుతారు. వారికి వాక్యం చేత, అదేవిధంగా ప్రార్థన చేత వారి హృదయంలో పరిశుద్ధాత్మను మార్పు కలిగించి వారు ఏం చేస్తాడంటే దేవుని కొరకు ఒక సాధనాలుగా దేవుడు చేస్తాడు. మరొకసారి 2 వచనాలు చదువుతాం. అవును, అవును. ఆమె కూడా సంఘ పక్షంలో ఎవరు ప్రార్థన చేస్తాడండి? అవును, ప్రార్థన చేస్తాడు. చదవండి. వారు అంటే ఇశ్రాయేలీయులందరూ వారు నీళ్ళు చేది నీళ్ళు చేత వాక్యం చేత కడుక్కోవాలండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మేము పాపాత్ములు, మేము తప్పు చేసాము, మేము పొరపాటు చేసాము అని, మేము సరిగ్గా ఉండట్లేదు, మేము సరిగ్గా జీవించట్లేదని ఎప్పుడు ఒప్పుకుంటామో తెలుసా? సమాజంలో అందరూ కూర్చుని ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? అందరిలో ఉన్న పరిశుద్ధాత్ముడు నిన్ను కూడా స్పందించి నీ హృదయాన్ని మారుస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? పాపములు ఒప్పుకుంటావు. ఆ ఉపవాస ప్రార్థన దేవుడు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఉపవాస ప్రార్థన ఎందుకు? ఉపవాస ప్రార్థన ఎందుకు? రెండవ సమయాన్ని మనం కూడా చూద్దాం. అధ్యాయం 12 ఉపవాస ప్రార్థన ఎందుకు? 2 సమయాలు 12 అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వారిని బ్రతికించునేమో అని అనుకుని నేను ఉపవాసం నుండి ఏడ్చుచుంటిని. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ దావీదు అంటున్నాడు, తన యొక్క బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ బిడ్డ కాయలు రాబడ్డాడు. ఆ బిడ్డ మరణానికి దగ్గరలో ఉన్నాడు. అయితే దేవుని సన్నిధిలో అతను ఉపవాసం ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం గమనించండి. ఒకవేళ ఆ బిడ్డ చనిపోతాడేమో, ఒకవేళ దేవుడు ప్రార్థన చేస్తే, ఉపవాసం నుండి అడిగితే దేవుని కనికరాన్ని, దేవుడి యొక్క సహాయాన్ని పొందుకుంటాడు, బిడ్డ బతుకుతాడేమో అని ప్రార్థన చేస్తున్నాడు. రెండోది ఏంటంటే, ఉపవాసంలో దేవుని కనికరం కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి. దేవుని కనికరం కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే, అయితే ఇక్కడ దావీదు చేసిన ప్రార్థన మీరు చదువుకుంటే, అక్కడ మరి బెత్షెబాకు అనగా ఒక బిడ్డ పుట్టాడు. అయితే ఆ యొక్క బిడ్డ దేవుని దృష్టిలో అనగా విలువైన వాడు కాదు. మరి దేవుని దృష్టిలో దావీదు తప్పు చేశాడు కనుక ఆ బిడ్డ ఉండటానికి వీల్లేదు అన్నట్లుగా ఆ బిడ్డను మొత్తాడు. ఆ బిడ్డ మొత్తగానే కాయలాపడ్డాడు, ప్రాణంతో లేని పరిస్థితిలోకి వచ్చాడు. అప్పుడు దేవుడు సహాయం చేస్తాడని దావీదు ఏడ్చి కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే
ఎందుకంటే ఆయన కనికరిస్తాడేమో అని. అయితే అక్కడ ఆ బిడ్డ ఉపవాసం చేసినప్పటికీ కూడా ఆ బిడ్డ దక్కలేదు, చనిపోయాడు. అలాగే దేవుడు వదిలిపెట్టేసాడా, కనికరం లేకుండా ఉన్నాడా అని ఆలోచిస్తే దేవుడు బిడ్డారా, అక్కడ ఆ బిడ్డ బతకడం అనగా దేవుని చిత్తం కాదు. ఎందుకో తెలుసంటే అక్కడ పుట్టిన బిడ్డ ఇదిగో అన్యాయంగా పుట్టినవాడు, దేవునికి వ్యతిరేకంగా పుట్టినవాడు కనుక మీరు చదువుకుంటే వాక్యంలో కింద వాక్యాలు అన్ని పైన చదువుకుంటూ వస్తే ఆ దావీదు అనమాట ఆ బెత్షెబ విషయంలో అనమాట ఆ యొక్క దావీదు బెత్షెబ మీద ప్రేమ, ఆ బిడ్డ మీద ప్రేమను బట్టి ప్రార్థన చేశాడు. దేవుడికి ఇష్టం లేదు. దేవుడి స్తోత్రం చెప్పండి. అయితే కనికరం చూపుతాడేమో. అవును, మనం కూడా మన జీవితంలో దేవుని కనికరం కొరకు ప్రార్థన చేయాలి. దేవుని కనికరం కొరకు మనం బ్రతుకులాడాలి. దేవుని కనికరం కొరకు నీకేం అవసరం ఉంది, నీ ఇల్లు అవసరం ఉందా, కనికరం కొరకు ప్రార్థన చేయి. అనగా నీ బిడ్డ అవసరం ఉందా, కనికరం కొరకు ప్రార్థన చేయి. ఇదిగో నీకు పరిస్థితులు బాగోలేదా, దేవుని కనికరం కొరకు ప్రార్థన చేయి. నీ ఒక్కదాకా ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడా అంటే లేదు. దేవుని బిడ్డారా, ఇదిగో నీ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో ఎవరికైతే సహాయం కావాలో దేవుడు కనికరించేవాడుగా మనం ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉపవాసం ఎందుకు? దేవుని కనికరం కొరకు. ఈ రోజున దేవుని బిడ్డలు దేవుని కనికరాన్ని ఎంతమంది పొందుతున్నారు? దేవుని కనికరాన్ని పొంది ఎంతమంది సహాయం పొందుతున్నారు అని ఆలోచన చేస్తే దేవుని బిడ్డలా చాలా మందికి సహాయం వస్తుందంటారు, కానీ వాడికి స్వార్థంతో వచ్చే సహాయం తప్ప దేవుని కనికరం ద్వారా వచ్చిన సహాయం కాదని ఉపవాసం ప్రార్థన చేసి కన్నీళ్లతో ప్రార్థన చేసినట్టు కనికరం చేత దేవుడు వాడిని కనికరించింది కాదని మీకు నేను తెలియజేస్తున్నాను. కనుక నువ్వు ఉపవాసం నుండి కనికరం దగ్గర దేవుని కనికరం చూపేవాడు కనుక కనికరం కలిగిన దేవునికి ఏం చేయాలి తెలుసా? అనగా బతుకులాడుకోవాలి. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. మనం ఇంకొక మంచి మాట చదువుకున్నాం. నెహెమ్యా గ్రంథం చదవండి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము అందరూ కూడా 1వ అధ్యాయాన్ని చదవండి. ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, ముందుగా మన కార్యం దేవుడు సఫలపరచడానికి ఉపవాస ప్రార్థన చేయాలి. మన కార్యాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కార్యాలు కొరకై దేవుని దగ్గర ఉపవాసం ఉన్నారు. మీరు దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు కనుక దేవుడు అంటున్నాడు కనుక, దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఏమిటి అంటే, మన కార్యములు ఏదైతే ఉన్నాయో, మన పనులు ఏదైతే ఉన్నాయో అవి జరగాలంటే ఏం చేయాలో తెలుసంటే దేవుడు సఫలపరచాలి. నీ వల్ల సఫలమవుదు, నీ ఇంటి వాళ్ళలో సఫలమవుదు, ఎవరెవరిలో సఫలమవుదు, కానీ దేవుని వల్ల మాత్రమే సఫలమవుతుంది. కనుక ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి. దయచేసి ఒకసారి 1వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? క్షమించండి, 4వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి వేడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉంది. ఆకాశముందు దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని దేవునికి స్తోత్రం. గమనించండి,
వాక్యములో ఈ మాటలు విని నెహెమ్యాకు కొన్ని మాటలు ఏర్పడ్డాయంట. నెహెమ్యాకు కొన్ని వార్తలు ఏర్పడ్డాయంట. అసలు నెహెమ్యా ఎక్కడున్నాడు? పారసీక దేశపు రాజ్యంలో, ఏమండి, పారసీక రాజ్యంలో ఉన్నాడండి. అంటే ఇరాన్ దేశంలో ఉన్నాడు. ఆ యొక్క ఇరాన్ రాజు, పారసీక రాజు అక్కడ భాగంలో అక్కడ అతను ఒక గవర్నర్గా పనిచేస్తున్నాడండి. అయితే మనకి వాక్యం ఏం కనపడుతుందంటే అతడు రాజు గిన్నె అందించేవాడిగా ఉన్నాడు. ద్రాక్షారసంలో గిన్నె అందించేవాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, గిన్నె అందించడమే కాదు, కానీ ఆ రాజ్య పరిపాలనలో ఈ నెహెమ్యా గిన్నె అందించడమే కాదు, కానీ అతడు ఒక గవర్నర్ అయి ఉన్నాడండి. అందుకే అతడు మరి ఏదైనా మాట అడిగితే రాజు తప్పకుండా చేయకోకుండా మానని వాడిగా ఉన్నాడు. అందుకే ఈ వాక్యంలో చెప్తున్నాడు, ఇక్కడికి నెహెమ్యా దగ్గరికి అనగా కొంతమంది యెరూషలేములో నుంచి వచ్చారంటే వారి సహోదరులు. అప్పుడు మన పెద్దలు ఎలా ఉన్నారు, మన యెరూషలేము ఎలా ఉంది, మన యెరూషలేము యొక్క గోడలు ఎలా ఉన్నాయి, మన యెరూషలేము కట్టబడుతుందా, లేకపోతే మందిరం కట్టబడుతుందా, లేకపోతే వేరే మన యొక్క యెరూషలేములో ఉన్నటి ప్రజలు ఎలా ఉన్నారా చెప్తే వాళ్ళు లేచారట, కన్నీళ్ళు కార్చారట. ఆ సహోదరులు ఏమండి, ఆ యూదా సహోదరులు కన్నీళ్ళు కార్చి ఏడ్చడం మొదలెట్టారు. అయ్యా, ఇదిగో యెరూషలేము అంతా పాడైపోయి ఉంది, దేవాలయం అంతా కూడా పాడైపోయింది. అనగా యెరూషలేము చుట్టూ అనగా ప్రాకారాలన్నీ కూడా పడగొట్టబడ్డాయి. మాటికి పక్కన నుండి శత్రువులు వచ్చి ఆ యెరూషలేములో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇబ్బంది చేస్తున్నారు అని ఏడ్చి కన్నీళ్లతో చెప్తే, అప్పుడు వెంటనే నెహెమ్యా తన యొక్క దేశం కొరకు, తన యొక్క ప్రజల కొరకు ఏం చేశాడంటే ఉపవాస ప్రార్థన చేశాడంటే. దేవుడికి స్తోత్రం చెప్పండి. సంగమా, ఇక్కడ ఎందుకు వస్తున్నావు? నీ కుటుంబం కోసం ఉపవాసమా? నీ బిడ్డల కోసం ఉపవాసమా? లేకపోతే నన్నుగా నీ ఇంటిలో నీ అవసరతల కోసం ఉపవాసమేనా? ఇప్పుడు ఎక్కువ శాతం ఎవరిని అడిగినా కానీ నా కొరకు ఉపవాసం ఉన్నాను, నా బిడ్డల కొరకు ఉపవాసం ఉన్నాను అని చెప్తున్నాను. కానీ గ్రామం కొరకు ఉపవాసం ఉన్నానండి, దేశం కోసం ఉపవాసం ఉన్నానండి, ఇదిగో నా సంఘం కొరకు ఉపవాసం ఉన్నానండి. సంఘ బిడ్డలో చాలా మంది ఆత్మీయంగా లేరండి, వారి కొరకు ఉపవాసం ఉంది, ప్రార్థన చేయడానికి నేను ఉపవాసం ఉన్నానండి అనేటువంటి సహోదరి కానీ సహోదరుడు ఒక్కడి ఈ రోజు సంఘాల్లో కనపడలేదండి. ఎందుకో తెలుసా? ఆ యొక్క మాకిందుకులే వాళ్ళ గురించి మాకిందుకులే అనుకుంటే దేవుడు మీ విషయంలో కూడా దేవుడు జోక్ చేసుకోవాల్సిన పని లేదు. దేవుడు పెట్టారా? ఈ దేవుడు మీకు బాధ్యత అప్పగించాడు. ఇక్కడ నెహెమ్యాకు బాధ్యత అప్పగించాడు. అదేంటంటే యెరూషలేములో నుండి తన సంఘం, యెరూషలేములో నుండి తన సహోదరులు, ఆ దేవాలయం, ఆ ప్రాకారాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 11వ వచనం చదువుతాం. ప్రార్థన మొదలుపెట్టాడండి. ఎవరు? నెహెమ్యా. యూదా అధ్యాయంలో 4వ వచనం నుంచి ఆ మాట చెప్పగానే ఇలా కింద వచనాలు ప్రార్థన చదువుకున్న తర్వాత 11వ వచనం అంటాడు, యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొర్రను నీ నామముతో భయభక్తులు కనపరచుటయందు ఆనందించు. నీ దాసుల యొక్క మొర్రను ఆలకించి ఈ దినములు ఈ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషులు నా యందు దయ చూపి అనుగ్రహించమని అని ప్రార్థన చేసి తిని. చాలు. దేవుని స్తోత్రం. చూసారా? ఉపవాసం ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడంటే 4వ వచనంలో ఉన్నాడు. మీ కిందంతా చదువుకోండి. ఒక సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాడు దేవుడి దగ్గర.
ఆ సహాయం రాజు వల్లే కలుగుతుంది. ఈ మనుషుడు అన్నాడు కదా, ఎవరు ఈ మనుషుడు అంటే ఆ రాజు అనమాట. ఆ రాజు కత్తిరించి కొంత సహాయం పొందుకుని ఇతరు కూడా అక్కడ యెరూషలేము వెళ్ళి ఆ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ యెరూషలేము ప్రజలు ఎలా ఉన్నారు, ఆ గోడలన్నీ కూడా ప్రాకార గోడలను కూడా తిరిగి కట్టించాలనుకున్నాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు ప్రాకారం గోడలు కట్టించాలనుకున్నాడు అంటే, మొట్టమొదటిగా ఆ పట్టణం కడితే లాభం లేదండి. మొట్టమొదటిగా ప్రాకారం కట్టిన తర్వాత ఏంటి, ప్రాకారం చుట్టూ ప్రాకారం కట్టిన తర్వాత లోపల నుండి యెరూషలేము పట్టణం అంతా కట్టినా, అలాగే మందిరం కట్టిన దాని కాపుదలు ఉంటుంది. మందిరం కట్టినా లేకపోతే అక్కడ భవనాలు కట్టినా, యెరూషలేము పట్టణం కట్టినా కానీ దానికి ప్రాకారం లేకపోవటం వలన దానికి అడ్డు లేకపోవడం, శత్రువులు చేంజ్ చేస్తారు, మళ్ళా కూలబడతారు. కాబట్టి అతను మొట్టమొదటిగా చూడండి ఎంత మంచి భక్తుని యొక్క ఆలోచన. ఈ రోజున నీ కుటుంబాల కొరకు ప్రార్థన ఏంటంటే, ప్రాకారం కడుతున్నావా, దేవుని కాపుదల, నా బిడ్డల కొరకు శత్రువు వచ్చి పడగొట్టుకోకుండా, అలాగే సంఘం కొరకు ప్రాకారం కడుతున్నావా, ఈ కుటుంబం కొరకు ప్రాకారం కడుతున్నావా, ఈ గ్రామం కొరకు ప్రాకారం కడుతున్నావా, ఆ ప్రాకారం అని ఆ గోడ ప్రార్థన నువ్వు కడుతున్నావా? దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పగలరా? గట్టిగా చెప్పగలరా? నేను ఒక చిన్న సంగతి చెప్తానండి. ఒక దైవజనుడు ఒక ప్రాంతంలోకి సేవ కోసం వెళ్ళాడండి. ఆ దైవజనుడు ప్రార్థన దేవుడు ఆలోచించి ఆ ప్రాంతంలో సువార్త చేస్తున్నాడండి. అతడు సువార్త చేస్తుంటే అందరికీ ఇష్టం ఉండదు కదా, అతను ఏదో చేయాలి, కొట్టాలన్న ఉద్దేశం కలిగి ఉన్నాడంట. అయితే ఏం జరిగింది అంటే, అక్కడ అతడు ఆ ఊరంతా, ఆ పట్టణం అంతా, ఆ ప్రాంతం అంతా ప్రకటన చేసిన తర్వాత అతనికి ఉండటానికి ఆశ్రయం లేక ఒక సముద్రం కట్టిన చల్లగారికి ఏం చేశాడంటే, ఆ ఇసుకలో ఒక పట్ట పరుచుకుని పడుకున్నాడండి. అది ఇదే సమయం అని చెప్పేసి శత్రువులు అతను ఏమనుకున్నారంటే, చంపాలి, వీళ్ళు సువార్త చేస్తున్నాడు, ఉండకూడదని ఆలోచన కలిగిన వారు ఉండి అతన్ని చంపడానికి చూశారు. చూస్తే అక్కడ ఆయన పడుకున్న చుట్టూ ఎవరో తిరుగుతున్నారండి. అప్పుడు ఏమనుకున్నారంటే, వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇదిగో ఈ రోజు వదిలే, రేపు ఇక్కడే ఉంటాడు కదా, రేపు చెప్తామని ఎవరో మనుషులతోటి ఉన్నాడు. ఒక్కడే కదా, రెండో వాడు ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పి తెలిపారంట. ఏమండి, 2 రోజులు మళ్ళీ వచ్చారంటండి. అతను స్వార్థ చేసి పడుకున్నాడు నడిచిపోయి. ఏమండి, ఇలాగా 2వ రోజున మరొకడు, 2వ వ్యక్తి అతనికి అడ్డుగా నిలబడ్డాడంట. 3వ రోజున ఒకడు అడ్డుగా ఉన్నాడండి. 4వ రోజున అడ్డుగా ఉన్నాడండి. అలాగా ఎన్ని రోజులైతే అక్కడ ఉన్నాడో అన్ని రోజులు దేవుని దూతలు ఏం చేశారంటే వచ్చి అతని గోడగా చుట్టూ కూడా అతను కనపడకుండా కాపుదలతో వాళ్ళు ఉంచుకుని ఉంటే, అయ్యి బాబు ఇంతమంది ఎవరో కాపుదలు ఉంటారు, ఇతను జోలికి మనం వెళ్ళకూడదని చెప్పేసి ఏమైపోయిందంటే, పారిపోయారు. అయితే అతను రోజున స్వార్థ చేసి అలిసిపోయి ఏమైందంటే తెలుసా, అనగా కొడుకునిపోయాడంటే ప్రార్థన చెప్పుకోకుండా. అయితే అది మరలా చూసేటప్పటికి ఆ చుట్టూ గోడ ఉంది, కానీ అక్కడ ఒక వ్యక్తి పడినట్లుగా ఎవరో 2 వ్యక్తులు ఆ యొక్క లేనట్టుగా ఖాళీ ఉన్నట్లుగా కనపడిందంటే దేవుని స్తోత్రం చెప్పండి. అంటే నేనేం చెప్తున్నా అంటే, చూడండి, ప్రాకారం అనే గోడ ఉండాలి. అది ప్రార్థన చేసినంతసేపు కూడా చుట్టూ ప్రాకారం ఉంది, ఎవరు కూడా అతని జోలికి రాకుండా ఉన్నాడు. నీ బిడ్డలకి ప్రాకారం ప్రార్థనే, నీ యొక్క భర్తకు ప్రాకారము అనగా దేవుడే, అలాగే నీ కుటుంబానికి ప్రాకారము, నీ సంఘానికి ప్రాకారము, నీ గ్రామానికి ప్రాకారం
ఏది సంపాదించు, ఆ ప్రాకారం లోపల నుంచి బయటికి ఒక్క వస్తువు కూడా, ఒక్క రూపాయి కూడా, ఒక్క వస్తువు కూడా బయటికి వెళ్ళి పాడవకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ తెలివితేటలు సంఘానికి లేదండి. చెప్తే వినరండి. జనగా దేవుని బతిమాలు అడగండి, ప్రార్థన చేయండి, వారి పిల్లలు తీసుకురారండి, వారి కుటుంబాలు తీసుకురారండి. అందుకే వారి కుటుంబానికి, వారి పిల్లలకి కాపుదలు లేకుండా, కంచి లేకుండా, ప్రకారం లేకుండా ఉండడం కారణం సాధారణ వచ్చి ఏం చేస్తున్నాడు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నాడు, భరణం చేసుకుంటున్నాడు, వశం చేసుకుంటున్నాడు, భయంకరమైన స్థితిలో వాళ్ళని లాక్కుపోతున్నాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? ఉపవాసం ఎందుకు? మన కార్యము సఫలము చేయబడడానికి. నేమే వెళ్తున్నాడు, రాజగదికి వెళ్తున్నాడు. రాజానికి మనుషులు సహాయం చేయనట్టుగా దేవుడా అని ప్రార్థన చేసి వెళ్ళేటప్పటికి మనం కూడా ఏదైనా కార్యాల కొరకు మొట్టమొదటిగా ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచి అప్పుడు వెళ్ళాలి దేవుడు అనగా సహాయం కొరకు. అప్పుడు కఠినమైన మనుషులు కూడా ఏం చేస్తారంటే అనగా ఆ పనుల విషయంలో రాజీపడి సహాయం చేస్తారు. ఇది దేవుడి చేసేటువంటి మహోపకారము, ప్రతిఫలము. దేవుడికి స్తోత్రం. ఇది ప్రార్థన ఉండదు అనగా నీ కుటుంబంలో ప్రతి దానికి సహాయం కావాలి. పాస్గా చేస్తే సరిపోతుంది అనుకుంటున్నాం. లేదు లేదు, చూడండి, ఆ వ్యక్తి ప్రార్థన చేసిన చెప్పు కూడా అతనికి కాపుదల ఉంది, ప్రార్థనలో చెప్పు కూడా కాపుదల ఉంది. ఏమైనా ప్రార్థన ఎప్పుడైతే లోపించిందో ఆ ప్రాకారం తొలగిపోతుంది. శత్రువులు మాటకు రావడానికి అవకాశం కలిగేటి అవకాశం ఎవరిస్తున్నారంటే మనకు ఆడంతటా రావట్లే, మీరే ఇస్తున్నారు, మీ బిడ్డలే ఇస్తున్నారు, మీ కుటుంబం ఇస్తున్నారు. ఎన్నిసార్లు దేవుడు దైవజనుడు ద్వారా మాట్లాడినా వారు ముందుకెత్తిపోయి వాళ్ళు ఏమంటున్నారంటే దెబ్బలైనా తింటున్నారు, కానీ లేకపోతే అనగా ముట్టికాయలైనా అనగా దేవుడి చేత ముట్టించుకుంటున్నారు, కానీ అనగా చాలా రకరకాల స్వాతంత్రం పొందుతున్నారు, కానీ మనసు మార్చుకుని దేవుని మాత్రము అనగా వారి జీవితాలు మార్చుకోలేని వారుగా మనకి కనబడుతున్నారు. దేవుని స్తోత్రం చెప్పగలరా? మూడవదిగా దేవుని బిడ్డలారా, కార్యములు, మన కార్యములు సఫలమవ్వాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. ఎంత మంచి మాట అండి. చివరి ఆయన చూచాడు, ఈ మనుషులు నాయన దయ చూపుతున్నట్లు, ఎవరు రాజు నాయన దయ చూపుతున్నట్లు అనుగ్రహించమని బతులాడుకుంటున్నాను అని ప్రార్థించాడు. ఒక గవర్నర్ అతని చేతిలో ఏదంటే జరుగుతుంది. ఏమండి, రాజ్యంలో ఉన్నవాడు అతని చేతిలో అనేక మంది ఉంటారు, కానీ దేవుని అడగాల్సిన పని ఏముంది చూసారా? అతను అంత వాదా కలిగిన వాడు కూడా ఏం చేశాడంటే దేవుని ఎదుట మోకరించాడు, దేవుని ఎదుట మోకరించాడు, దేవునికి లోబడ్డాడు. లోబడుతున్నావా? నువ్వు లోబడు, కానీ దైవ కార్యాలు కావాలి. నువ్వు లోబడు, నా బిడ్డలకి కార్యాలు జరగాలి, నా కుమారుడికి కార్యాలు జరగాలి, నా భర్తకి కార్యాలు జరగాలి, నా కార్యాలు జరగాలి, ఏదో జరగాలి అని అనుకుంటున్నావు, కానీ ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నీ జీవితంలో ఏం చేయాలో అది మాత్రం చేయకోకుండా దూరంగా ఉంటాము. దేవుడు నీకు చేయాలి. దేవుడు మాటకు లోపడిపోతే ఆయన నీ మాటలో పడాలా? నువ్వు దేవుడు చేసావా, దేవుడు నిన్ను చేశాడా? ఆలోచించి సహోదరులారా, ఆలోచించి ముందుకు వెళ్దాం. ఎస్తేరు 4వ అధ్యాయం చూద్దాం. ఎస్తేరు ఉపవాసం ఉండాలంటే శత్రువుల ఆలోచనలన్నీ కూడా మన జీవితంలో నుండి తొలగిపోవడానికి ఉపవాసం ఉండాలి. మనం ఒక పని పెట్టుకున్నామని ఆ యొక్క పనికి అడ్డుగా ఉన్న శత్రువు
వాడి ఆలోచనని తొలగిపోవాలంటే ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. దయచేసి 16వ అధ్యాయం చాలా స్తోత్రం. ఇక్కడ ఎస్తేరు చాలా సార్లు ఉన్నాం కదా. అక్కడ ఆ సుషేను స్పాట్లో ఈ సుషేను కోట ఎక్కడుంది? ఇరాన్ దేశంలో ఉంది. కనుక ఇది ఒక పెద్ద నగరం అండి. సుషేను కోట పెద్ద నగరం. ఆ నగరంలో రాజుగారు ఉన్నాడండి. ఆ రాజుగారి దగ్గర అన్నమాట చూడండి, రాజుగారు ఎస్తేరు పెళ్లి చేసుకున్నాడండి. ఎస్తేరు పెళ్లి చేసుకుంటే దేవుని బిడ్డలారా, అక్కడ యూదులందరినీ సంపాదన శత్రువైన సాతాను ఆమానికి వచ్చి ఆలోచన కలిగిందండి. అప్పుడు శత్రువు ఆలోచనలన్నీ కూడా చెడగొట్టాలి. శత్రువు మరి ఆలోచనలన్నీ తొలగిపోవాలి అంటే ఏం చేయాలి అని అంటే మొదటిగా ఏం చేశాడంటే ప్రార్థన అనే ఒక అంశాన్ని ఎత్తుకుని తన యొక్క కుమార్తె మరి ఎస్తేరు గౌరవించి ఉపవాస ప్రార్థన చేయి, నేను కూడా సమాజంలో ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేస్తానని చెప్పి గౌరవించడం జరుగుతుంది. అక్కడ ఏం జరిగిందంటే వారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఎస్తేరు ప్రార్థనకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ హామాను అనేది శత్రువు యొక్క ఆలోచనలు ఎవరండి? దేవుని బిడ్డల మీద శత్రువు ఆలోచనలు ఉపవాస ప్రార్థన ద్వారా తొలగించడం జరిగింది. అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని బిడ్డలారా, నీ మీద కూడా శత్రువు ఆలోచనలు ఏమి ఉంటే, సాధారణ ఆలోచనలు ఏమి ఉంటే, ఎస్తేరు వల్లే ప్రార్థన చేస్తే వాడి ఆలోచనలన్నీ కూడా దేవుడు చెడగొట్టేస్తాడు. వాడి ఆలోచనలన్నీ కూడా దూరపరుస్తాడు. నీకు నీ కుటుంబానికి క్షేమకరమైన కాపుదల ఎస్తేరుకి అలాగే ఎస్తేరు యొక్క జాతి వారికి దేవుడు కాపుదల ఉంచినట్లుగా ఉంచుతాడని నేను యేసునామములో తెలియజేస్తున్నాను. ఉపవాసం ఎందుకు అంటే దేవుని గమనించండి. 5వ మాట చదువుకుందాం. యోవేలు గ్రంథము, అందరూ కూడా యోవేలు గ్రంథం చదవండి. అందరూ కూడా యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 14వ చదువుని. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశముల జనులందరినీ నీ దేవుడైన యెహోవా మందిరములో కూర్చుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏం కనపడుతుంటే అనగా ఉపవాస ప్రార్థన ఎందుకంటే దేవుని బతుకులాడుకుంటే ఉపవాస ప్రార్థన చాలా అవసరమని బైబిల్ చెప్తుంది. దేవుని బతుకులాడుకోవాలి. నువ్వు వెళ్ళి ఎవరెవరిలో బతుకులాడుకుంటావు? సహాయం చేయని వారిని బతుకులాడుకుంటావు, ఎవరెవరిలో బతుకులాడుకుంటావు? ఒక్కసారి ఆ సహాయం కొరకు దేవుడి దగ్గర వాగ్దానించి, దేవుడా పలానా వాడి ద్వారా సహాయం కావాలి, పలానా సహాయం కావాలని బతుకులాడుకుంటున్నావా? బతుకులాడుకుంటే దేవుడు వారి యొక్క మనసు తెరిచి ఈ సహాయం దొరుకుతుంది. ఇక్కడ ఏం అంటున్నాడు? ఆ దేశంలో కరువు, ఆ దేశంలో ఇబ్బందులు, ఆ దేశంలో చాలా రకాలైనవి అనగా పంటలు నాశనం అయిపోయే పరిస్థితులు ఉంటే ఇప్పుడు
ప్రవక్త ఏవేలు ప్రవచనాలు మొదలుపెట్టాడు. ఆ యొక్క ఏవేలు ప్రవచనం పెట్టి ఏమంటున్నాడు? 14 వచనం అంటే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి. ఏ దినాన్ని? నెలలో ఉపవాస ప్రార్థన ఎందుకు? మీ కుటుంబాల కోసం కదా. ఏరండి జనవరి ఏరండి ఒక పురుషుడు లేడు కదా. మీకు తెలియదా? మీ పిల్లలు తీసుకురావాలని, మీ భర్త తీసుకురావాలని, అనగా సంఘంలో కొంతమందిని ప్రభుత్వం నడిపించాలని మీకు బాధ్యత లేదా? ఇక్కడ ప్రవక్త అంటున్నాడండి, ఉపవాస దినమును ప్రతిష్ఠించండి. ఎవరి కొరకు ఇది ప్రతిష్ఠిత? ఉపవాస ప్రార్థన మీ కొరకే కదా. పాస్టర్ గారి దగ్గర ఆ బాధ ఈ బాధ ఈ విషయం ఆ విషయం చెప్తున్నారు, కానీ పాస్టర్ గారు చెప్పినట్టు ఆ ఉపవాస ప్రార్థన, ఆ ప్రార్థన కొరకు నువ్వు నీ బిడ్డ సిద్ధపడి రావడానికి మాత్రం నీకు అనగా కాళ్ళు రావట్లేదు, మనసు రావట్లేదు. అలాంటప్పుడు పాస్టర్ గారికి ఎంత శక్తి కార్యాలు జరుగుతాయి? ఎంతవరకు పాస్టర్ గారి శక్తి కార్యాలు జరుగుతాయి? ఆలోచన చేయండి. దేవుడు తన సంఘంలో దైవజనుడిని పెట్టి ఫలానా ప్రార్థన ఫలానా అవసరత ఫలానా బలహీనత ఫలానా సమస్య రండి ప్రార్థన చేద్దాం అని చెప్పినప్పుడు రాకుండా, అనగా నీ కుటుంబం రాకుండా, నీ కుటుంబంలో ఉన్న వారు ఎవరు చేరకుండా ఉంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఎలా చూసి సహాయం చేస్తాడు? ఆలోచించే సహోదరి సహోదరుడా, ఆలోచించేయండి. ఇక్కడ అంటున్నాడు, ఉపవాస ప్రతిష్ఠించుడి, వ్రత దినం ఏర్పరచుడి, యెహోవాను బతుమాలుకుంటుకై. ఎవరిని ఇంటికి వస్తున్నారు? పాస్టర్ గారి బతులాడుకుంటూ వస్తున్నారా? పాస్టర్ గారి బతులాడుకుంటే పాస్టర్ గారి బతులాడుకోవడానికి వస్తున్నారా? మీ పిల్లలు వచ్చి మా పాస్టర్ గారి కాళ్ళు పట్టుకోమన్నాడా? బతులాడుకోమన్నాడా? కాలే, దేవుడి కాళ్ళు పట్టుకోమని చెప్తున్నాడు. మీరు దేవుడి కాళ్ళు పట్టుకోమని ఎవరెవరి కాళ్ళు పట్టుకుంటారేంటండి? మీరు మీ పిల్లలు అర్థం లేకుండా అనవసరం లేకుండా ఎవరి కాళ్ళు పట్టుకుంటారు? దేవుడి కాళ్ళు పట్టుకోకుండా మానేసి ఇక్కడ పాస్టర్ గారి కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు, అనగా పాస్టర్ గారి పట్టుకోవాల్సిన పని లేదు, అనగా ఎవరో సంఘ విశ్వాసుల యొక్క కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు, వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు. దేవుడి కాళ్ళు పట్టుకుని బతులాడితే దేవుడు కార్యం చేస్తాడనే సంగతి ఎన్నిసార్లు సంఘాల్లో బోధిస్తున్నాం, ఎన్నిసార్లు గదికి దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి వాడు దేవుడు వింటారా? దేవుడి మాట పక్కన పెట్టి తిరుగుతున్నారా? లేకపోతే జీవిస్తున్నారా? వాడి సంగతి దేవుడు తేల్చే సంపోసినప్పుడు పాస్టర్ గారి ప్రార్థన, సంఘ ప్రార్థన దేవుడి మీదనే వినడు. మీరు ఎంత ఏడ్చి, ఎంత గోల పెట్టి, ఎంత కష్టపడి చెప్పినా, ఎంతగా ఉపవాసం ఉన్నా దేవుడు ఆలోచించని ఖచ్చితంగా సామర్థ్యంలో ఆయన చెప్తున్నాడు. ఆలోచించి ఏదండి? ఆలోచించి ఎన్నిసార్లు దేవుడిని ఆలోచన చేస్తున్నాడు వాక్యం చేత? ఎన్నిసార్లు నీకు దేవుడు సలహా ఇస్తున్నాడు? ఎన్నిసార్లు ఆయన వాక్యం నీతో దర్శించి మాట్లాడుతున్నాడు? ఎన్నిసార్లు ఒకవేళ తప్పిపోతామేమో, నీ కుటుంబం తప్పిపోతామో అనేక సార్లు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. వాక్యం ఎందుకు నువ్వు అలా ఉంటున్నావు? ఎందుకు నీ జీవితం అలాగా చేసుకుంటున్నావు? నీ అంతా నువ్వు చేసుకున్న తర్వాత ఏమో ఏమండి ఏడుస్తూ ఎందుకు? దేవుడు అంటే భయం లేదా? సేవకుడు అంటే భయం లేదా? లెక్కలేదండి. అంటే సేవకుడు అంటే లెక్క లేదా? సేవకురాలు అంటే లెక్క లేదా? లెక్క లేకుండా జీవించే వాడికి ఆయన కూడా లెక్క లేకుండా పక్కన పెడతాను నేను. ఇది ఖచ్చితంగా దేవుని బిడ్డలారా. ఆయన ఊరుకుంటున్నాడేమో మీరు అనుకుంటున్నాను, ఆయన ఊరుకోడండి. ఆయన నువ్వు లెక్క లేకుండా ఉన్నంతకాలం ఆయన లెక్క లేకుండా నేను పక్కన పెడతానని ఖచ్చితంగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నువ్వు నీ ఎరుగును అన్నంత కాలం కూడా నీ ఎరుగుకుండానే ఉంటాడని తిమోతికి రాసిన పత్రికలో ఆయన రాశాడు. నువ్వు ఎరుగున్నట్లుగానే నటిస్తున్నావా? నాకు సంబంధం లేనట్టు నటిస్తున్నావా? నాకు అవసరం లేని నటిస్తున్నావా? నాకు ఎందుకులే ఆడ చూసుకుంటారన్నట్టు నటిస్తున్నావా? దేవుడు కూడా ఏంటంటే ఆయన కూడా ఒక రోజు
ఉన్నట్టుగా నీ పక్కన పెడతాడు ఆయన. తిమోతికి రాసిన పత్రికలో ఈ మాట రాయబడి ఉంది. నేను సొంత మాటలు మాట్లాడట్లేదు దేవుడి ద్వారా, సొంత మాటలు మాట్లాడుతుంది, దేవుడు ఇచ్చిన వాక్కునే మాట్లాడుతున్నాను. ఆలోచించి నీ ఇంట్లో బతులాడుతున్నారా? నీ పిల్లలు బతులాడుతున్నారా? నీ పిల్లలు ప్రార్థన చేస్తున్నారా లేదు చూస్తున్నావా? అబ్బే, నీ పిల్లలు పనులకు వెళ్ళేదని చూస్తున్నావు, నా భర్త పనులకు వెళ్ళని చూస్తున్నావు, లేకపోతే నా వాళ్ళు ఎవరు పనులకు వెళ్ళని చూస్తున్నారు, నేను పనులకు వెళ్ళేదని చూస్తున్నావు తప్ప నువ్వు ప్రార్థిస్తున్నావా? నీ పిల్లలు ప్రార్థిస్తున్నావా? నీ భర్త ప్రార్థిస్తున్నావా? వాడు బతులాడుతున్నా లేదా? అది మాత్రం కనిపెట్టుకోవట్లేదు. నువ్వేం కనిపెట్టుకున్నావు? ఈ లోకంలో నువ్వు శాశ్వతం అనుకుంటున్నావు. లేదండి, దేవుడు రాబడిన దగ్గర పడి ఇవన్నీ కూడా మనం నుంచి పెట్టుకోవాల్సిందండి. ఒక రోజు రాబోతుందండి, ఇవన్నీ నుంచి పెట్టుకోవాల్సి ఉంటుందండి. అప్పుడు మన పరిస్థితి ఆ దేవుడికి బతులాడుకున్నా ఆయన నవ్వుతాడటండి. బతులాడుకుంటుంటే నవ్వుతాడట. సామెతల గ్రంథంలో చెప్తున్నాడు ఆయన. నవ్వుతాడట. ఆలోచించి ఈసారి మాట చెప్తున్నాడండి దేవుడు అంటున్న మాట. సహోదరుడా ఆలోచించి ఆరో మాటలకు వెళ్తాం. హేబేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి, చూసారా, ఇంత చెప్పుకుంటూ వచ్చాడు. మన పాపాలు ఒప్పుకోవాలి, ఉపవాసంలో కనికరం పొందుకోవడానికి ఉపవాసం పొందాలి, మన కార్యాలను సఫలం అవడానికి ఉపవాస ప్రార్థన చేయాలి. శత్రువు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మన మీద, సాతాను ఆలోచనలు ఏమైనా కుట్ర చేస్తున్నాయో అవన్నీ తిరిగిపోవడానికి ప్రార్థన చేయాలి. అనగా దేవుని బతులాడుకోవాలి. అయితే ఇవన్నీ చేయడానికి చెప్తూ ఆయన మనం అంటున్నాడు కదా, 2వ అధ్యాయం 14వ వచనంలో 12వ వచనంలో, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి, ఇప్పుడైనా ఇదిగో ఎంత చెప్పిన తర్వాత ఇప్పుడైనా ఆలోచించండి, హెచ్చరికండి, ప్రేమతో హెచ్చరికండి. బలపరుస్తున్నాడండి. నీకు గట్టి వేయట్లేదు, ఆయన గట్టి వేసే దేవుడు కాదు, నువ్వు గట్టి వేస్తావు. నువ్వు అవసరం ఉంటే ఒకలాగా ప్రవర్తిస్తావు, అవసరం లేకపోతే ఒకలాగా ప్రవర్తిస్తావు. దేవుడి విషయంలో ఆయన అలాంటి వాడు కాదు. అవసరం ఉంటేనేమో ఒక మాట మాట్లాడతావు, అవసరం లేకపోతే ఒక మాట మాట్లాడతావు దేవుడితో. ఆయన అలాంటి వాడు కాదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. నీ లేక ఏమండి మాటలు మార్చి రకరకాలుగా జీవితాలు జీవించేటువంటి వాడు కాదు దేవుడు. ఆయన నిజమైన సాక్షి, నిజ సాక్షి. ఆయన సాక్ష్యం ఎప్పుడు కూడా మారదని. నీ సాక్ష్యం అయితే మారుతుంది కానీ, నీ జీవితం అయితే మారుతుందేమో కానీ, నీ పరిస్థితి అయితే మారుతుందేమో కానీ, ఆయన నిజమైన సాక్షి. ఆయన గర్భంలో చెప్తున్నాడు నిజమైన సాక్షి అని. కనుక ఆయన మారడు. నీ సాక్ష్యం మారుతుంది. చర్చలో ఉంటే ఒక సాక్ష్యం, బయట ఉంటే ఒక సాక్ష్యం, చుట్టానికి వెళ్తే ఒక సాక్ష్యం, ఎవరో బంధువుల దగ్గరికి వెళ్తే ఒక సాక్ష్యం, అలాగే అన్ని రకాలైన సాక్ష్యాలు జీవితాలు నీ దగ్గర ఉన్నాయి. ఆయన దేవుడు చూడలేదా? వాటిని బట్టి నీకు ఏం చేస్తాడు? తీర్పు తీరుతాడు. ఆయన నీకు విడిచిపెట్టేస్తాడు, ఆయన చెవి వదిలిపెట్టేస్తాడు. అలాంటప్పుడు నువ్వేమనుకుంటావు తెలుసా? నాకు జరగట్లేదు అనుకుంటావు, కానీ నువ్వు చేసినవన్నీ కూడా ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచన మాత్రం చేసేది, ఆలోచించేది లేదు. కనుక దేవుడు ఎన్నిసార్లు ఆలోచన చేస్తున్నాడు అని చెప్తున్నావు. ఆలోచించు. అంటున్నాడు ఇక్కడ, ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా తిరిగి నా ఎదుటకు రండి. ఆరో మాట ఏంటి? దేవుని వద్దకు మనోపూర్వకంగా తిరిగి వచ్చుటకు ఉపవాసం ఉండండి. దేవుని వద్దకు మనోపూర్వకంగా రావడానికి, తిరిగి రావడానికి ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి రావడం కాదు కదండి, మనోపూర్వకంగా మీ హృదయాలను, మీ మనసును తిప్పుకుని దేవుని దగ్గరికి రండి. అప్పుడు ఆయన సహాయం చేయడానికి ఆయన ఇష్టపడతాడు.
ఆయన సహాయం చేయడానికి, ఆయన యొక్క ద్వారా తెరవడానికి హస్తాలు, చేతులు ఉన్న దీవులు నీకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడతాడు. దేవుని దగ్గరికి నువ్వు ఎలా వస్తున్నావు? గర్వంతో వస్తున్నావు, ఆంభావంతో వస్తున్నావు, నాకేంటి అనుకుంటున్నావు, నా వెనకాల ఉన్నారనుకుంటున్నావు, నాకు భూపడి ఉందనుకుంటున్నావు, నాకు మాట కాదనుకుంటున్నావు, నేను ఎవరినో అనుకుంటున్నావు, నాకు నేను ఏదైనా చేయగలనుకుంటున్నావు. దేవుడు తలుచుకుంటే, దేవుని బిడ్డలారా ఒక్కసారి దేవుడు ఒక్కసారి తలుచుకుంటే దేవుని బిడ్డలారా ఏమి కాదు. సేమ్ పుడితే దేవుని బిడ్డలారా కొంతకాలం లగలేని వారికి ఉంటాం. సేమ్ పుడితే అలాంటి జీవితాలు మన జీవితాలు ఎగిరెగిరి పడుతున్నాయండి, ఎగిరెగిరి జీవిస్తున్నాయండి. కనుక ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయండి. కన్నీరు ఇచ్చి మనోపూర్వకంగా ఉపవాసం ఉండాలి. 7వ మాట ఒకసారి జ్ఞాపకం తీసుకుని చూపిస్తాను. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 29వ వచనం చదవండి. అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఏ విధమైన కష్టమైన బాధ అయినా కానీ వదిలిపోట అసాధ్యము. దేవునికి స్తోత్రం. ఏమంటాడు? అందుకు ఆయన ప్రభు చెప్తున్నాడు, ఏసే చెప్తున్నాడు, ప్రార్థన వల్లే కానీ, కింద ఏమన్నాడు? ప్రార్థన వల్లే కానీ. నోట్లో 2వ మాట కనపడుతుంది, ఉపవాసం వల్లే కానీ అని రాయబడుతుంది. చూడండి, పుట్టినోట్లు ఏముంటుంది? ఉపవాసం వల్లే కానీ ఉంటుంది. కానీ మరి దేని వల్ల? ఏ విధమైనది, ఏ విధమైన దేని కావచ్చండి. అది చిన్నదా, అది పెద్దదా, అది కొండంతదా, లేకపోతే దూరంతదా, ఎంత ఏదైనా కావచ్చు. ఏ విధమైనది కానీ ఈరోజు ఏమనుకుంటున్నాం? ప్రార్థన లేకుండా సాధించాలనుకుంటున్నామేమో, దేవుడు లేకుండా మరి అనగా ఏదైనా మరి సంపాదించాలనుకుంటున్నామేమో. నువ్వేనా మరి దేవుడు వాళ్ళు ఆలోచించేయి. నువ్వు దేవుడి చేతిలో ఉన్నదాలు. దేవుడు ఒక్కడే చేయగలడనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి. ఏ విధమైన కానీ, అది రోగమైనా, అది దెయ్యమైనా, లేకపోతే ఒక కార్యమైనా, ఒక ఇంట్లో సమస్య అయినా, లేకపోతే ఒకేరైనా, లేదా దేశంలో సమస్య అయినా, గ్రామంలో సమస్య అయినా, మరి సంఘంలో సమస్య అయినా, కుటుంబంలో సమస్య అయినా, తండ్రి సమస్య అయినా, బిడ్డ సమస్య అయినా, లేదా కుటుంబాలు ప్రతి ఒక్కరి సమస్య అయినా, ఏ విధమైనది ప్రార్థన వల్లే తప్ప, అది ఉపవాస ప్రార్థన వల్ల మాత్రం తప్ప ఏ విధమైనది కూడా వదిలి వేస్తాం అనేది చాలా కష్టం. అలాగా అందుకని ప్రతి నెల ఉపవాస ప్రార్థనకి పెడుతున్నాం. సంఘానికి మరీ బదులాడు చెప్తున్నాం. ఇలా నిర్లక్ష్యం చేసిన సంఘానికి చాలా దగ్గరలోనే ఉందండి. అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా దగ్గరలోనే ఉంది. చెప్పేది ప్రవర్తన అండి. సంఘంలో నిర్లక్ష్యం పెడుతున్న వాడు ఎవరైతే అనగా ఉపవాస ప్రార్థనలు, కృతజ్ఞత ప్రార్థనలు, ఏ ప్రార్థనలు అయితే అనగా నిర్లక్ష్యం పెడుతున్నారో వారికి దగ్గరలోనే దేవుడు వాళ్ళని అనగా తిరిగి వాళ్ళ యొక్క పరిస్థితికి సమాధానం చెప్పే రోజు దగ్గర పడుతుందని నేను తెలియజేస్తున్నాను. వదిలిపెట్టండి. ఎందుకంటే ఆయన చెప్పిన మాట తన సంఘం చేయాలి, తన యొక్క సమాజం చేయాలి. ఆయన మాట వినాలి. ఎందుకంటే వారికి హఠాత్తుగా ఏం జరుగుతుందో తెలుసా? భయంకరమైనది శ్రమ కలుగుతుందని దేవుని వాక్యం తెరవిస్తుంది. దేవుని బిడ్డలా గమనించండి. ఈ మధ్యాహ్న కాలమందు వాక్యం ఉంటున్నట్టు మీరందరూ కూడా వాళ్ళ వల్లే కాకుండా, వాళ్ళ వల్లే ప్రార్థన విడిచిపెట్టుకోకుండా, వాళ్ళ వల్లే అనగా ప్రార్థన దూరంగా ఉండటం మానేసి అనగా దేవుడు చేస్తారనుకుంటున్నాము. కానీ లేదు. ఇప్పుడు చెప్పిన వాక్యం మీ జీవితంలో జాగ్రత్తగా రాసుకున్న దాని అయితే, మరలా ఇంటికి వెళ్ళి చదివేదాని అయితే, ఆ
మాట్లాడతారు. ఆ వాక్యం మాట్లాడుతుంది మీతో. ఎందుకు ఉపవాసం ఎందుకు అనే సంగతులు మనం తెలుసుకున్నాం. అందుకే ప్రతి నెల కూడా పూర్తిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెలకు పూర్తిగా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో ఇది 4వ ఉపవాస ప్రార్థన పూట. ఇంకా ఈ సంవత్సరంలో అనేక ఉపవాస కూటాలు దేవుడు ఆయన ధరించబోతున్నాడు, మాట్లాడబోతున్నాడు. ఉన్న వాటికైనా నేను ఉన్నవాళ్ళు కూడా వచ్చి పాల్గొన్నట్లుగా సిద్ధపడాలని మీ అందరూ ప్రార్థన చేయాలి తెలియజేస్తూ ఈ నా మాటలు మీ వినికిడిలో దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. ఆమేన్.